పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రప్ప రప్ప అంటూ రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతాము, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఈరోజు ప్రెస్లో రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని పరిశీలిస్తే తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకి ఏం చేసాం, ఇరిగేషన్కి ఏం చేసామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఆ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు సంబంధించి ఏమి పనులు చేశామో, ఏమి పూర్తి చేశామో కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ గత సంవత్సరం 2000 టీఎంసీలు నీరు వస్తే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావంతో కేవలం 208 టీఎంసీలు నీరు మాత్రమే వచ్చింది. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా. అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీనివా, నాగార్జున సాగర్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్కే దగ్గర 90 టీఎంసీలు, చెన్నైతో కలుపుకుంటే 100 టీఎంసీలు కేవలం డ్రింకింగ్ వాటర్కే మనకు అవసరం ఉన్నటువంటి పరిస్థితి అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైతే ఆ శ్రీశైలం నుంచి అటు రాయలసీమకి ప్రతిరోజు కూడా 11,500 క్యూసెక్కుల నీటిని మనం పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి, మంత్రిగా నేను కానీ, మా ఈఎన్సీ దగ్గర నుంచి, ఇరిగేషన్ అధికారుల దగ్గర నుండి కలెక్టర్స్ వరకు కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఎప్పటికప్పుడు రైతాంగాన్ని కానీ ప్రజల్ని కానీ ఎడ్యుకేట్ చేస్తూ సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏదైతే మైనస్ వర్షపాతం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి నీటిని త్రాగునీటి అవసరాలకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ఆ త్రాగునీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే ఆరుతడి పంటలకి అవకాశం ఉన్న చోటనే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలి. దీన్ని రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ ఒక కమిటీలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలని చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తూ ఒక్క గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి 10,40,000 ఎకరాలు తప్ప మిగిలినటువంటి ప్రాంతానికి అంతటికీ కూడా 2027 జూలై వరకు కూడా ఈ నీటిని భద్రపరచుకోవాలి. ఈ త్రాగునీరు అవసరాలకి మించి మనకి ఇన్ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే హారితడి పంటలకు వెళ్ళాలని చాలా క్లియర్గా మే నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు మనం రైతుల్ని, పబ్లిక్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి వాటర్ని కిందకి పంపించేస్తుంది అని ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ తెలంగాణ ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ ద్వారా వచ్చేటువంటి నీరు నాగార్జున సాగర్కే వస్తుందనేటువంటి మరి ఆయన ఆలోచన కూడా ఆయనకి లేకపోవడం చాలా విడ్డూరం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి శ్రీశైలంలో ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి నీరు ఎక్కడికి వస్తుంది? నాగార్జున సాగర్కే వస్తుంది. మరొక పక్క ఆయన నాగార్జున సాగర్కి కూడా నీళ్లు విడుదల చేయట్లేదు రైట్ కెనాల్ అని చెప్పారు ప్రెస్ మీట్లో. మరి నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్లు విడుదల చేయాలంటే శ్రీశైలం నుంచే కదా రావాల్సింది. మరి ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి నీటి నాగార్జున సాగర్ ఇప్పుడు ఇవేళకు కూడా నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి సంబంధించి 32 టీఎంసీ మనకి డ్రింకింగ్ వాటర్కి అవసరం. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం. అంటే దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్కి అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. అయినప్పటికీ కూడా ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఏదైతే తెలంగాణ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబీకి ఆల్రెడీ ఒక లెటరు
ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ జలశక్తి మినిస్టర్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారికి కూడా మనం లెటర్స్ కూడా ఇచ్చి ఆ యొక్క జల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ నీటిని కూడా ఆంధ్ర అవసరాలకి ఎక్కడా కూడా విఘాతం కలగకుండానే ఉండాలని చాలా క్లియర్గా మనము ఆ లెటర్స్ పెట్టి వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 ఏళ్ళు మీ పరిపాలన, 52 సీట్లుంటే 49 సీట్లు గెలిపించారు ఆ రోజు 2019లో. 5 ఏళ్లలో అంత ఘన విజయం ఇస్తే మరి మీ 5 ఏళ్లలో ఆ యొక్క రాయలసీమకి ఏం చేశామో గుండెల మీద చెయ్యి వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈవేళ శ్రీశైలం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మరి అదే శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంగా ఉంది, వెనువెంటనే ఆ ప్లంజిపూల్కి మరామతులు చేయాలి, లేకపోతే తెలుగు జాతి ఒక ప్రాజెక్టును కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసి సైతం హెచ్చరికలు పెడితే 5 సంవత్సరాలు ఎందుకు శ్రీశైలం వైపు కన్నెత్తి చూడలేదు? ఈరోజు మా ప్రభుత్వం వచ్చాక 203 కోట్ల రూపాయలు వెచ్చించి ఈవేళ మరామతుల పనులు చేస్తూ ఉన్నాం. శ్రీశైలాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్తూ ఉన్నాం. తుంగభద్ర మీ అందరికీ తెలుసు, తుంగభద్ర భద్రంగా ఉంటేనే ఈవేళ ఎల్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ కేసీ కెనాల్కి కానీ, అంటే పర్టికులర్గా రాయలసీమ కరువు పీడిత ప్రాంతానికి ఆధారం. అటువంటి రాయలసీమ కరువు ప్రాంతానికి ఆధారమైనటువంటి ఆ యొక్క తుంగభద్ర భద్రతకే ముప్పు ఉంది, గేట్లన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితిలోనే 5 సంవత్సరాలు మీ ప్రభుత్వానికి విన్నవించుకుంటే కనీసం ఆ గేట్లు మార్చేటువంటి ప్రయత్నం చేశారా? మీరు చేసినటువంటి పాపం మొన్న మాకు శాపంగా మారి మొన్న చూసాం 2024లో 19వ గేటు కొట్టుకుపోతే మళ్ళీ వాటర్ ఫ్లో ఉండగా చరిత్రలో మొదటిసారిగా ఆ గేట్ను కూడా బిగించడమే కాదు 33 గేట్లు కూడా మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసి ఈరోజు ఆ తుంగభద్రలో 105 టీఎంసీలు నీటిని నిలపగలిగేటువంటి విధంగా ఆ గేట్లు కూడా మేము ఓపెన్ చేస్తాం. మరి 5 సంవత్సరాల మీ పాలనలో ఆ యొక్క కరువు ప్రాంతానికి ఆధారమైనటువంటి ఆ యొక్క తుంగభద్రకు కన్నెత్తి ఎందుకు చూడలేదో ఈరోజు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. గోరకల్లు మాట్లాడుతున్నారు పోతిరెడ్డిపాడు గురించి. మరి పోతిరెడ్డిపాడు నుంచి నీరు గోరకల్లుకు వస్తుంది. గోరకల్లులో రిజర్వాయర్ భద్రంగా ఉంటేనే అవుకు, గండికోట, మీ పులివెందుల చిత్రావతికి కూడా నీళ్లు రావాలంటే గోరకల్లు భద్రంగా ఉండాలి. అటువంటి గోరకల్లు ప్రమాదంగా ఉందని 5 సంవత్సరాలు ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తే ₹1 గోరకల్లు కోసం ఖర్చు పెట్టలా. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గోరకల్లు మరమ్మతులకి 59 కోట్లు ఇచ్చి టెండర్లు పిలిచి ఆ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. హంద్రీనివా 5 సంవత్సరాలు మీ పాలనలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి హంద్రీనివా 5 సంవత్సరాల్లో ఈ పని చేశామని చెప్పండి మీరు. ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీరు 5 ఏళ్లలో చేయలేనటువంటి పనులు ఒక్క ఏడాదిలోనే 3,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవేళ ఆ యొక్క కృష్ణా జిల్లాని రికార్డు స్థాయిలో లాస్ట్ ఇయర్ చూశారు 55 టీఎంసీల నీరు హంద్రీనివా నుంచి తీసుకున్నాం. అక్కడితో ఆగల. ఆ హంద్రీనివా 400 కిలోమీటర్ నుంచి నేవా బ్రాంచ్ కెనాల్ కూడా పనులు చేసేటువంటి విధంగా తిరుమల వరకు కూడా కృష్ణా జిల్లాను తీసుకెళ్లేటువంటి విధంగా 1,300 కోట్ల రూపాయలతోటి ఆ పనులు కూడా మేము శ్రీకారం చుడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ యొక్క హంద్రీనివాకు సంబంధించినటువంటి మరి మొన్ననే మీ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా చెప్పారు, మీ మాజీ శాసనసభ్యుడు, మేము చెప్పనవసరంలా 5 ఏళ్లలో మన వైసీపీ పాలనలో రాయలసీమకి ఏం చేసామని ఏం చెప్పుకుంటాము అని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు నీ 5 సంవత్సరాలు రాయలసీమకి మీరు చేసిన మోసం దగా గురించి మీ మాజీ శాసనసభ్యుడు విశ్వేశ్వర రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ రకంగా 5 ఏళ్ళు అధికారంలోకి ఇస్తే మీకు 52 సీట్లలో 49 సీట్లు గెలిపిస్తే మీరు చేసినటువంటి దగా అన్యాయం రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. స్పష్టంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 ఏళ్లలోని ఇరిగేషన్కి కూడా
ఎందుకంటే ఆ రోజు 14-19లో రాయలసీమకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మరి మీరు 19-24 అధికారంలోకి వచ్చాక మీరు ఎంత ఖర్చు పెట్టారు? 2,000 కోట్ల రూపాయలు రాయలసీమకి. ఆ రోజనే కాదు, ఈ రోజు కూడా 2024, 2026 ఈ 2 ఏళ్లలోనే మేము ఇరిగేషన్కి 27,000 కోట్లు ఖర్చు పెడితే అందులో సగం 50% వీళ్ళ రాయలసీమకి మేము ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇటు రాయలసీమకు కానీ ఇరిగేషన్కి కానీ ఇంత ప్రాధాన్యతనిచ్చి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్టును అటు హంద్రీనివా దగ్గర నుంచి, అటు గాలేరు నగర్ దగ్గర నుంచి, ఇటు వెలిగొండ దగ్గర నుంచి, అటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ దగ్గర నుంచి, అటు పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి దశాబ్దాల నుండి నెరవేరవేమో అనేటువంటి స్థితి నుంచి ఈవేళ టార్గెట్ పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు చివరి వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని చూడలేక ఓర్వలేక మేం చేసేటువంటి పనుల మీద ఈ యొక్క గొడ్డలి పార్టీ ఏ రకంగా విషయం కక్కుతుందో రోజు ఈవేళ నీ ప్రెస్ మీట్ కూడా ఈరోజు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 11 సీట్లకి పరిమితమైనటువంటి మీరు ఇటువంటి అబద్ధాలతోటి ఇటువంటి విషం మరింత కక్కితే ప్రాజెక్టుల మీద ఆ 11 సీట్లు కూడా రేపు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం.